యేసు ప్రభుతో ఎలాగయ్యాం? శరీరం మందు సున్నతి కలవారు సున్నతి, హృదయం మందు జరుగునది సున్నతి. మనము నిజమైన సున్నతి కలవారము అన్నాడు గల్తీలు రాసిన పత్రిక. ఎస్ ఆర్ నో? సో దేవుడు ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? మీ స్పిరిట్ని కట్ చేశాడు. యువర్ హార్ట్. అందుకే విరిగి నలిగిన హృదయము అక్కడ నివసిస్తున్నాను. ఓకే, దాన్ని కట్ చేశాడు. కట్ చేసి ఆ హార్ట్లో ఇప్పుడు ఏముంది? నువ్వు. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఎప్పుడైనా కట్ అయి నీ స్పిరిట్ బయటకు వస్తే నేను నీకు తోడుంటాను, దానిలోకి వస్తా. నిబంధన. నౌ వి బోత్ ఆర్ ఇన్ యువర్ హార్ట్. అందుకే తన ఆత్మను మన హృదయములోకి పంపెను. నీ హృదయం కట్ అవ్వకుండా ఏ దారిలో నుంచి వస్తుంది లోపలికి. సో సున్నతి ఏం చేస్తుంది? కట్ చేసి నీ స్పిరిట్లోకి హోలీ స్పిరిట్ని మీ ఇద్దరు ఎక్కడ నివసిస్తున్నారు? నౌ యు ఆర్ ఇన్ కవెనెంట్ విత్ జీసస్ క్రైస్ట్. అర్థమవుతుందా? సో ఆయన నీ హృదయంలోకి రావటం ద్వారా వచ్చింది ఏంది నీకు ఇప్పుడు? నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు, వాడు నేను అంత్య జీవం. సో ఇప్పుడు యేసుక్రీస్తు చచ్చిపోయాడు, కనపడటానికి ఆయన చనిపోయాడు, రక్తం కారింది, ఆయన సమాప్తమైంది అన్నాడు. అసలు పైకి వచ్చాడు, దేవుని చూశాడు, అయిపోయింది, సమాప్తం అయిపోయింది పాపమాన్ని. ఇప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు చచ్చిపోయావు మాత్రమే, నీది జీవం మాత్రమే, నిత్య జీవాన్ని పెట్టండి లోపల. అర్థమవుతుందా? సో ఇప్పుడు యేసుక్రీస్తు నా శరీరము తిని నా రక్తము తాగువాడు నిత్య జీవము కలవాడై ఉన్నాడు. వాళ్ళందరూ అభ్యంతరపడ్డారు, ఈయన శరీరమును ఎలాగో తిననీయగలడు? అప్పుడు ఆయన అన్నాడు, దీనికి మీరు ఆశ్చర్యపడుతున్నారా? తర్వాత మాటలేంటి? మనుష్య కుమారుడు మునుపున్న చోటుకి ఎక్కుట చూస్తే ఏం, అరే నేను అటే కదా వెళ్తున్నాను, నిజంగా నేను ఇటు నుంచి అటు వెళ్తానని మీకు తెలిస్తే మీరేమైపోతారో? అసలు నేను దేవుడి దగ్గరికి వెళ్తాను. డూ యు నో? తినటానికే ఎంత ఇబ్బంది అయితే నేను అక్కడికి వెళ్తాను కదా, అది చూస్తే ఏమందరు? ఆత్మయే జీవింప చేయుచున్నది కానీ శరీరము కేవలము. మీకు అర్థమవుతుందా? సో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్? మీ జీవితంలో ఏం జరుగుతుంది? దేవుణ్ణి కష్టపడితే రాడు, ఏదో చేస్తే రాడు. అబ్రహాంతో దేవుడు ఏం చేశాడు? అబ్రహాం నిద్రలే, లే స్టూపిడ్, నేను వచ్చినప్పుడు నిద్రపోతావా? రా నడు నాతో పాటు అన్నాడు. ప్రభు నీతో నడిచానంటే నేను ఉండకపోతే నువ్వు నన్ను చంపేస్తావుగా అని. అర్థమవుతుందా? సున్నతి అంటే, లేకపోతే కవెనెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు కట్ చేశారు కదా, టైం అయిపోయింది, అందుకనే తీటల. ఇర్మియా 34 తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఓకే, ఏమంటారు? కట్ చేశాం కదా, ఎందుకని కట్ చేస్తున్నారు? ఎందుకు కట్ చేస్తున్నారండి? ఎందుకు ఎందుకు? నో నో, నాట్ ఫర్ స్పిరిట్ సేక్. ఇప్పుడు చూడండి, స్పిరిట్ ఓకే, నెక్స్ట్ థింగ్ అర్థం చేసుకోండి. ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళావు కదా, నువ్వు గనక నిబంధనలో లేవనుకున్నావు, చచ్చిపోయిన జీవిలాగా అవుతావని దాని అర్థం. అర్థమైందా? ఆ నిబంధనలు నువ్వు లేకపోతే నిన్ను చంపుతావని దాని అర్థం. 2 పీసులుగా చేశారు కదా. అమ్మో, ఇంకా మీకు చూపించాల్సింది నా వల్ల కదా, మీకు అసలు అర్థమే కావట్లేదు. ఇర్మియా 34. ఇజ్రాయేల్ దేవుడు యెహోవా థ్యాంక్స్, ఐగుప్తులో నుండి నేను మిమ్మల్ని రప్పించిన దినమున నేను ఈ నిబంధన చేసి తిని నీకు అమ్మబడిన. ఇప్పుడు ఏమంటాడంటే, వాళ్ళని 7 సంవత్సరాల తర్వాత ఏంటి, సునాద సంవత్సరం కదా, వాళ్ళందరిని విడిపించాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే, వాళ్ళందరూ వాళ్ళని విడిపించారు. 7 years తర్వాత అప్పుల వాళ్ళందరినీ వదిలేశారు. వదిలేసి మళ్ళీ తెచ్చుకున్నారు, మళ్ళీ బలవంతం చేసి అప్పుల వాళ్ళందరూ మళ్ళీ తెచ్చిపెట్టుకున్నారు. నా నిబంధనని మీరేరేంటి? నువ్వు నేను ఆ రోజు బ్లడ్ ప్రోక్షించబడిన తర్వాత, అబ్రహాముది కాదు, వీళ్ళిద్దరూ ఆయన దగ్గరికి వెళ్ళి అన్నం తిన్నారు కదా, రక్తం ప్రోక్షించి. 24వ అధ్యాయం ఎక్సోడస్. సో ఇప్పుడు ఏమంటున్నాడు? అయితే మీ పితరులు తమ చెవి యొక్కకు నా మాట అంగీకరింపకపోయిరి, మీరైతే ఇప్పుడు మనసు మార్చుకొని 15 పొరుగు వారిని విడుదల చేయమని చాటింపు చెప్పి
నా పేరు పెట్టబడిన ఈ మందిరమునందు నా సన్నిధిని నిబంధన చేసితిరి, నా దృష్టికి యుక్తమైనది చేసితిరి. పిమ్మట మీరు మనస్సు మార్చుకొని నా నామమును ఆయన నామమును ఎట్టా అపవిత్రపరుస్తారు? పేరు పెట్టిన తర్వాత మనం వేరేలాగా ఉన్నాం కదా. పరిచితిరి, వారి ఇచ్ఛానుసారముగా తిరుగునట్లు వారిని స్వతంత్రులుగా పోనిచ్చిన తరువాత అందరూ తమ దాసీలను మరల పట్టుకొని తమకు దాసీలుగాను ఉండుటకై వారిని లోపరుచుకొంటిరి. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఒక్కొక్కడు తన సహోదరులకును తన పొరుగు వారికి విడుదల ప్రకటింపవలెనని నేను చెప్పిన మాట మీరు వినకపోతిరే. ఆలోచించుడి. విడుదల కావాలని నేనే చాటించుచున్నాను. అది ఖడ్గ, క్షామ, సంకటముల పాలగుటకై విడుదలయ్యే. రాజ్యములన్నిటిలోనూ భీతికరమగు జనముగా ఉండునట్లు మిమ్మును అప్పగించు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఐ విల్ కట్ అన్నాడు. ఎందుకని? వీళ్ళిద్దరు ఎలాంటి నిబంధనలు నడిచలేరు తెలుసా? ఓకే, హోరేబు కొండ దగ్గర ఈ నిబంధన వాక్యములన్నీ పాటిస్తారా? పాటిస్తామన్రి. నువ్వేమన్నా నేనే పాటిస్తా అని చెప్పావు యేసు ప్రభుతో? ఓకే దెన్. సో వాళ్ళు అప్పుడేమైంది? ఆ రక్తం మధ్యలో ఇద్దరు చేసుకొని నడుచుకుంటూ వెళ్ళారు. అప్పుడు దేవుడు అన్నాడు అన్నమాట, నువ్వు ఈ నిబంధనలు నడవబోతే ఏమైంది తెలుసా అన్నాడు. ఆ జంతువులా కట్ అవుతా, ఖడ్గానికి అప్పగింపబడతా. నిబంధనలో ఉంటే లైఫ్లో వెళ్తావు, నిబంధనలో లేకపోతే కట్ చేసిన జీవిలాగా అవుతావు. దాని రిప్రజెంటేషన్ అన్నమాట అది. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు అబ్రహాంతో చేసిన నిబంధన ఎట్లా? కట్ చేశాడా? నడుచుకుంటే అబ్రహాం నడిచాడా లేదా? అబ్రహాం నడవలా. యూనిలాటరల్, అన్కండిషనల్, నిబంధన లేదు. దేవుడు ఒక్క నడుచుకుంటూ వెళ్ళాడు. చెయ్యకపోతే నిబంధనలో దేవుడు ఫెయిల్ అయితే దేవుడిని ఏం చేద్దాం? నిన్ను కాదు, ఆ జంతువు అవుతాడు దేవుడు. అందుకే జంతువు అవటానికి ఇష్టం లేక చచ్చిపోయాడు. 2 ముక్కలయ్యి తీసుకోండి అన్నాడు. తన స్వభావానికి విరోధముగా ఏమీ చేయలేడు. యానిమల్ సాక్రిఫైస్ మీకు కనపడింది కదా, యేసు ప్రభువుని ఖండించడం, దాటి వెళ్ళిపోయాడు, గెలిచాడు, తీసుకున్నాడు. యేసు ప్రభువు ఫెయిల్ అయి ఉంటే అదే మనతో చేయలా. నా దక్షిణ హస్తము నాకు సహాయము చేశాను. ఎవరైనా ఉన్నాడా అని నేను ఎదురు చూసా, ఎవరు నన్ను రక్షకుడు లేకపోయాను. సో జీసస్ క్రైస్ట్ నా సేవకుడు, నేను ఎన్నుకున్న నా సేవకుడు. తనకు కలిగిన అనుభవ జ్ఞానము చేత అనేకులు నిర్దోషులుగా చేయను. సో జీసస్ క్రైస్ట్, ఆయన శరీరం కనపడుతుందా లేదా? ఘాట్లు గీట్లు ఎవ్రీథింగ్. సో ఆయన నడుచుకుంటే వెళ్ళాడు. ఇప్పుడు నీతో కవనెంట్ ఉందా లేదా? ఎలాంటి కవనెంట్? నియమ నిబంధనలు లేని అది. యేసు ప్రభు ఎట్టి పరిస్థితుల్లో నీకుంటాడంతే. నా గొర్రెలు నా చేతుల్లో ఉన్నాయి, వాటిని ఎవ్వడు. సో నిబంధనలో దేవుడి దగ్గరికి ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనుకుంటాను. సరే ఇంకొంచెం ముందుకెళ్దామా? ఇప్పుడేంటి? యేసు ప్రభు శరీరం కట్ అయి ఉందా లేదా? ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఆయన శరీరమును తెర ద్వారా అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళు మార్గము బయలుపరచబడి ఉన్నది. ఆలయంలో కర్టన్ ఎందుకు పెట్టారో తెలుసా? దేవుడు కనపడకుండా ముందు యేసు ప్రభువు నుంచొని ఉన్నాడు మీకు ఇంతకాలం. ఇప్పుడు దేవుడు ఓకే, యేసు ప్రభు శరీరంలో నుండి నా శరీరము తిని తాగితేనే దారి వచ్చిందా లేదా మీకు? సేమ్ ఫ్లాష్ యేసు ప్రభు శరీరం ద్వారా నువ్వేమవుతున్నావు? అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళు మార్గము. ఇప్పుడేమైద్ది? అందరికీ ఇష్మాయిలీలు పుడతారు, అందరికీ వాగ్దానాలు ఇష్మాయిల్ రేంజ్లో దొరుకుతాయి. అండ్ వాట్ అబౌట్ యోర్స్?
మీకు ఇంకా బాగా చెప్పాలి, ఇట్లా కుదరదు. ఆదికాండం తీయండి 17. తీసారా? 17, 15. మరియు దేవుడు, నీ భార్య అయిన శారాయి, పేరు శారాయి అనవద్దు, అను, హా పెట్టు, శారా అను. నేను ఆమెను ఏంటంట, ఏం చేస్తాడంట? నేను ఆమెను ఎట్లా? ఇప్పుడు ఆశీర్వాదం అంటే ఎట్లా? నేను ఆమెను, మరి నువ్వు ఇందాక హాగర్ను ఆశీర్వదించింది, యెహోవా నీ మొర విన్నాడు గనుక నువ్వు కుమారుని అంటావు, ఇష్మాయేల్ అను పేరు పెట్టు. అబ్బే, అది నార్మల్. నేను శారాయిని అనగా శారా నా పేరు పెట్టేటప్పుడు కడుపులో ఇసాక పెడతాం, ఆశీర్వదించదును ఇన్ ద స్పిరిట్. మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు దేవుడు నిన్ను దీవించటం అంటే ఎక్కడ దీవించాడని? రక్తంలో, పరలోకంలో నిన్ను ఎప్పుడు దీవించినట్టు? యేసు ప్రభువుకి ఆత్మనిచ్చినప్పుడే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించను. యూ హ్యావ్ రిసీవ్డ్ ఎవ్రీ బ్లెస్సింగ్. సో ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఎలా చూస్తున్నాడు? నీ దగ్గర అన్నీ ఉన్నాయి కదా, నేను నిన్ను దీవించాను కదా, నువ్వు ఇకను నీ పేరేందో అది కాదు, నీ పేరు ఆహా పెట్టు లోపల. ఓకే, అది ఎందుకని నేను నీలో పెట్టా. అబ్రహాము శారా ఇలా ఉన్నారు, రక్తంలో నుండి వచ్చారు. ఇప్పుడు దేవుడు, మీ ఇద్దరు కాదు, నా నిబంధనను మీతో స్థిరపరచదును. అంటే ఏంటో తెలుసా? నీ తర్వాత నీ సంతానంకి ఉండాలి, వాడి తర్వాత వాడి సంతానానికి ఉండాలి. అంటే ఏం చేస్తావు? ప్రతి ఒక్కళ్ళని ఆత్మలో ఆశీర్వదిస్తా. మీకు అర్థమవుతుందా? మీరు ఏదైనా ఈ లోకము నుండి పొందుకోరు, దేవుడి దగ్గర నుంచి పొందుకుంటారు. అందుకే ఈ లోకానికి అది తీసుకోవటం చాలా కష్టం. అతను నిజముగా దీవింపబడిన వాడు, నువ్వు అతన్ని శపించకూడదు అన్నాడు. కుదరదిక, బికాస్ ఇన్ ద స్పిరిట్ యు గాట్ ఇట్. ఓకే, అబ్రహాంకి ఇంకా అర్థం కాల, ఈ సీక్రెట్ అర్థం కాల. ఏం రక్తం, ఆయన ఒకటి నడుచుకుంటూ వెళ్ళాడు అన్నాడు. అబ్రహాం, నీకు అర్థం కాలేదు కదా, సరే ఓకే, నీకు అర్థం చేస్తా. అర్థం చేసుకోకపోతే ఇన్ని శోధనలు ఉంటాయి తెలుసా? దేవుడిని అర్థం చేసుకోకపోతే. ఇప్పుడు దేవుడు అబ్రహాంకి అర్థం చేశాడు. మీకు లాగానే అబ్రహాంకి కూడా అర్థం కాల. నువ్వు నాకు పిల్లోడు అది ఇది అన్నాడు, ముక్కాడు, మూలిగాడు, దేవుడు పెట్టాడు, పిల్లోడు పుట్టాడు. కానీ అబ్రహాం కవనెంట్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలా. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? అబ్రామా అన్నాడు. చెప్పు ప్రభువా అన్నాడు. నీకు ఒక్కడే ఉన్న కుమారుని నీవు ప్రేమించు ఇస్సాకును నేను చూపించు పర్వతం తీసుకుని వచ్చి దహన బలిగా నాకు వాడిని 2 కట్టెలు చేయి అన్నాడు. మళ్ళీ చెప్పు. అప్పుడెప్పుడో 15లో చెప్పావంటే చేసాం. ఈ జంతువులు కాబట్టి కట్ చేసాం, ఇప్పుడు వీడిని కట్ చేయాలా? కవనెంట్ని ముందే అర్థం చేసుకుంటే బాగుండేది కదా. ఇప్పుడు దేవుడు అబ్రహాంకి కవనెంట్ నేర్పిస్తున్నాడు. తీసుకొని వెళ్ళాడు, ఈయన చంపాలా, పెట్టాడు. ఓకే, చంపుదాం, కత్తి తీసుకో, రెడీ. ఏమైద్ది? శరీరాన్ని కట్ చేస్తే ఏమొస్తుంది? ఆ తర్వాత ఏమొస్తుంది? ఆయన మృతులలో నుండి సహితము లేపుటకు సమర్థుడని ఎంచి, ఈడు చచ్చిపోడు. దేవుడు అప్పుడు అబ్రహాం గుర్తొచ్చింది, ఖండాల మధ్య నడిచిపోయాడు కదా, రక్తం నడిచెళ్ళాడు కదా, అతను నిబంధన చేసుకున్నాడు కదా, నీ సంతానం అన్నాడు కదా, వీడి చచ్చినా బతుకుతాడు. వీడిని ఇప్పుడు నేను చంపినా వీడు మళ్ళీ పుట్టే వస్తాడు, ఎట్టొస్తాడో తెలియదు, మొత్తానికి వీడైతే చచ్చిపోయాడు అనుకున్నాడు. అని చంపబోతే దేవుడు అన్నాడు, నీకు అబ్రహాం ఇప్పుడు నీకు అర్థమైపోయింది, అది అక్కడ గొర్రె పిల్లం, దాన్ని వేసి. మీకు అర్థమవుతుందా?
సో దేవుడు ఎందుకని అంత కఠిన పరీక్ష పెట్టాడు? కఠిన పరీక్ష కాదు, నీకు అర్థం కాలేదంతే. అర్థమవుతుంది? సో ఇప్పుడు కవనెంట్ అంటే ఏంటి? దేవుడు మన అందరితో ఆ లెవెల్లో నడుస్తున్నాడు. సో నా హూ యు ఆర్, నువ్వెవరు ఇప్పుడు? నువ్వు ఇప్పుడు ప్రార్థన చేయి, ప్రభు నా కళ్ళదివ్వు, ఇదివ్వు. ఎట్లా ఉంది ప్రార్థన? భలే ఉంది కదా. అడుగుడి మీకు ఇవ్వబడినాను. ఒక్కోసారి అసహ్యంగా లేదు. యు సన్ ఆఫ్ గాడ్. దేవుడు తన పేరు నీకు పెట్టి నిన్ను నిశ్చయముగా అందుకే భూమిలో కట్టు జరిగితే అది పరలోకంలో అనుగ్రహింపబడిద్ది. అర్థమవుతుందా? ఇక్కడ కట్ చేశాడు, అబ్రహాం అక్కడి నుంచి తీసుకున్నాడు. యేసు ప్రభువుని ఇక్కడ కట్ చేశారు, అందుకే ఇక్కడ ఏం బంధిస్తాం, అక్కడ విడిపింపబడతాయి. అర్థమవుతుంది అనుకుంటాను. సో ఏ ప్రామిస్, ఏ కవనెంట్, వాట్స్ ఎవర్ ఏదున్నా మీకు దేవుడు ఆత్మ సంబంధంగా అనుగ్రహించేశాడు. అందుకే మత్తయి సువార్తలు వీటన్నిటి విషయం అన్యజనులు చింతించెదరు, కానీ మీరు అలా చింతించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దేవుడు నిబంధన ఎట్లుందంటే నువ్వేదో చేసేది కాదు, దేవుడు నీకు చేసి ఇచ్చేది. హలో, అబ్రహాము ఏం చేశాడు? దేవుడికి చేసి ఇచ్చాడు ఇష్మాయిల్. అబ్రహాం అట్లా అవ్వదు, హ్యాస్ టు కమ్ త్రూ బ్లడ్. ఆత్మలో నుండి రావాలి. అలా నువ్వు చేస్తావా? అసలు అబ్రహాం అనేవాడిని చంపేశాం అనుకున్న తర్వాత వస్తాడా? కానీ నేను చచ్చిపోయిన తర్వాత వచ్చేవాడిని చేస్తాను. యూ కెనాట్ డూ ఇట్. మీకు అర్థమవుతుందా? సో దేవుడు మీలోకి ఏం పెడతాడో అది ఈ సంబంధమైంది. ఓ ఎట్ట